ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు, శుభాలు. దేవుడు మరొక వారం మొదలుకొని ఇంతవరకు కాపాడినందుకు ప్రభుకి మహిమ కలుగును గాక. ఈ దిన దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 95వ అధ్యాయము 7వ వచనం. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, మానవులను సృజించినటువంటి ఆ దేవదేవుని యొక్క సన్నిధానంలో ఈ ఉదయకాలమందు నీవు చేరి మోకరించి సాగిలపడి నమస్కారము చేయవాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అనేక మంది ఈ పరిశుద్ధ దినాన్ని ఆచరించకుండా, ప్రభు యొక్క సన్నిధానంలో చేరకుండా వ్యర్థమైన కార్యకలాపాలకు గురి చేస్తూ ఇదిగో సమయం అంతా పోగొడుతున్నారు. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, ప్రభుకి తప్ప మరేదానికి నీ సాగిలపడి నమస్కరించకండి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నిర్గమాకాండము 20వ అధ్యాయము 4వ వచనాన్ని చదవగలిగితే, పైన ఆకాశమందే గాని క్రింద భూమి ఎందే గాని భూమి క్రింద నీళ్ళ ఎందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు అని పూజింపకూడదు. ఎలా అనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము కలిగిన దేవుడను అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, అందుకే కదా మన తండ్రి అయిన దేవుడు రోషము కలిగిన దేవుడు కనుక ఆయన తప్ప మరి ఏ దేవుడైనను ఆకాశమందే కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఏ రూపమైనను ఏ దానినైనా నువ్వు చేసుకోకు, దానికి నువ్వు సాగిలపడకని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈరోజు నీవు ప్రభు సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేయాల్సినటువంటి నీవే ప్రభుని విడిచిపెట్టి తిరుగుతున్నావు. దావీదు భక్తుడు దినమునకు 7 మార్లు ప్రార్థన చేసేటువంటి స్థితిలో కనబడతా ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఏనాడైనా నువ్వు ఆలోచన చేసావా? దయ్యములు సైతము సాతాను ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక ఎత్తైన కొండపైకి తీసుకెళ్ళి, ఇదిగో నీవు నాకు ఇదిగో సాగిలపడగలిగితే, నమస్కరిస్తే ఇదిగో ఈ భూలోక రాజ్యము మహిమలన్నీ నీకు ఇస్తాను అని చెప్పి ప్రభు దగ్గరికి ఆ వంచకుడు వచ్చి అనేకమైన మాటలు మాట్లాడుతున్నాడు. కానీ ఆ దయ్యములకు అధిపతి అయినటువంటి ఆ సాతాను అనుచరైనటువంటి ఆ దయ్యాలే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి సాగిలపడి ఆయన్ను వేడుకుంటున్నాయి. చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయము 28వ వచనం. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధిపరచుకోమని నేను వేడుకొనుచున్నానని కేకలు వేసెను. ప్రియమైన బిడ్డలారా, ఆయనలో పట్టినటువంటి ఆ దయ్యములు సైతము యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి సర్వోన్నతుడా అని కేకలు వేస్తూ, అయ్యా మమ్మల్ని దయచేసి వదిలిపెట్టు, దయచేసి మమ్మల్ని విడిచిపెట్టని ఆ సాతాను ఆ దయ్యములు సైతము యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర సాగిలపడి నమస్కారం చేస్తున్నాయి. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీవు ప్రభు సన్నిధానంలో మోకరించి సాగిలపడి ప్రార్థన చేయుచున్నావా? భూమి మీదనే కాదండి, పరలోక రాజ్యములో కూడా 24 పెద్దలు, కోట్లాను కోట్ల దూతలు ఆయన ఎదుట సాగిలపడి నమస్కారము చేయుచున్నాయి. పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం, ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడయుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దాన్ని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రములను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి అని లేఖన వాక్యం తెలియజేస్తోంది. 24 పెద్దలు, పరలోక సింహాసనం ఉన్నటువంటి అనేకమైన కోట్లాను కోట్ల దూతలు అందరూ కూడా ఆ గొర్రెపిల్ల ఎదుట మోకరించి సాగిలపడి నమస్కారం చేశారండి. 14వ వచనాన్ని చూడగలిగితే అది కూడా కనబడుతుంది. ఆ 4 జీవులు ఆమెనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. పరలోక సైన్య సమూహములో ఉన్న ఆ 24 పెద్దలను, ఆ పెద్దలను 4 జీవులు అన్నీ కూడా గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి నమస్కారం చేస్తున్నాయి. ఈరోజు నీవెంత, నీ బ్రతికెంత? తుచ్చ మానవులైనటువంటి మనము ఈరోజు ప్రభు సన్నిధానంలోకి వెళ్ళి, అయ్యా నేటి వరకు కాపాడిన దేవా నీకు వందనాలని ప్రభు దగ్గర నువ్వు మోకరించి ప్రార్థన చేయించున్నావా? సమయం లేదు. ఈరోజు నువ్వు సమయాన్ని పోగొట్టుకునక ప్రభు సన్నిధానంలోకి వెళ్ళి, అయ్యా నీ ఎదుట నేను సాగిలపడి నమస్కారం చేసేవాడిగా నన్ను మార్చు తండ్రిని ప్రార్థన చేయగలిగితే దేవుడు నీకు మారు మనసు దయచేస్తాడు. ఈరోజే మిక్కిలి అనుకూల సమయం. ప్రియమైన బిడ్డ, ప్రభు దగ్గరికి వెళ్ళు. ప్రభు ప్రార్థనలో మోకరించి ప్రార్థన చేయగలిగితే దేవుని జీవితాన్ని తప్పక మారుస్తాడు. అలాంటి దీవెన దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.